సంఘంలో బాప్తిజం పొందుకుని రక్షించబడ్డం తర్వాత ఆ సంఘాన్ని ఆ పాస్టర్ గారిని విడిచిపెట్టేసి మరో సంఘానికి వెళ్తాం అనుకో, మరో సంఘంలో ఉన్న పాస్టర్ గారు నిన్ను నమ్ముతాడా? హల్లెలూయా. 20 సంవత్సరాలు అక్కడ ఉండి ఆయన్నే విడిచిపెట్టి వీళ్ళు వచ్చారంటే వీళ్ళు మన దగ్గర మాత్రం ఉంటారండి. ఒకవేళ మనం ఏదేనంటే మనలో మరొకటి దగ్గరికి వెళ్ళిపోతారు. స్తోత్రం చెప్పండి. ఒక చోట ఒక స్థలాన్ని విడిచిపెట్టి మరో చోటకి వెళ్ళామంటే అక్కడ నమ్మకం ఉండదా? వాళ్ళని ఎవరైనా నమ్ముతారా? స్తోత్రం చెప్పండి. నిజమండి. ఒకవేళ భర్తకు విడాకులు ఇచ్చేసి ఆడ చూసుకుని విడాకులు ఇచ్చేసింది, మంచి బంగారం అంటాడు అనమాట. ఆడి దగ్గరికి వెళ్తే ఆడేం చేసి నాకు అక్కర్లేదు, వాడిని విడిచిపెట్టినట్టు నన్ను విడిచిపెట్టి అన్నాడు. ఒకవేళ సంఘాల విషయంలో చూసామనుకోండి, మనం వెళ్ళినంతకాలం ఏదో నామకార్థంగా చేసి ప్రార్థన చేస్తారు తప్ప మనం అంటే వాళ్ళకి ఇది అది ఉండదు. స్తోత్రం చెప్పండి. నిజము. నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎక్కడికి ఏం కోల్పోయినా నమ్మకాన్ని కోల్పోకోకుండా గమనించండి. అదే మాట నిన్న రాత్రి ఉపవాస కొడుకులో లోకాసు వార్త 22:31 సీమోను పేతురుతో చెబుతున్నాడు చక్కని మాట. యేసు ప్రభు వారు చదవండి ఆ మాట. లోకాసు వార్త 22:31 చెబుతున్నాడు మాట. రై పిల్లలు అల్లరి చేయకూడదు నాయన. 22:31 మనం చూస్తే అక్కడ ప్రభు అన్నాడు, సీమోను ఇదుగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకుంటున్నాడు, కానీ మీ నమ్మిక తప్పిపోకుండా మీ కొరకు నేను వేడుకుంటున్నాను. అమ్మా, మీ మనసు తిరిగిన తర్వాత మీ సహోదరులను స్థిరపరుచు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే నేను సాతాను మిమ్మల్ని గోధుమల వల్ల జల్లించాలని ఇష్టపడుతుంది. నేను మీ కొరకు నేను తండ్రిని వేడుకుంటున్నాను. మీరు నమ్మిక తప్పిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ సహోదరుల్ని స్థిరపరుచుము. హల్లెలూయా. స్థిరం. దేవుడు ఎవరిని చూస్తాడు? అమ్మా, స్థిరముగా. బైబిల్లో ఒక మాట ఉంది, 19లో ఉంటది. ఏముంటదంటే యెహోవా తీర్మానమే. చూడు, సామెతల గ్రంథంలో యెహోవా తీర్మానమే స్థిరమంట. హల్లెలూయా. సామెతల గ్రంథము 19వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూస్తే ప్రభు వాక్యం సెలవిస్తున్నది, యెహోవా తీర్మానమే స్థిరము. చూడండి ఆ మాట. మీరు బైబిల్ అన్నప్పుడు చక్కమని తీయాలి. హల్లెలూయా. 21 చూడండి ఆ మాటను చూస్తే 21 నరుని హృదయములో ఆలోచనలు అనేకము పుడతాయంట, యెహోవా తీర్మానమే స్థిరము. స్తోత్రం చెప్పండి. అంటే మన హృదయంలో అనేకమైన ఆలోచనలు, మన హృదయం ఎప్పుడు ఏ టైంలో ఎలా తిరిగిపోతుంది, ఎలా మారిపోతుందో తెలియదు. అవును కదా? అన్నిటికంటే మోసకరమైనది ఏంటి? హృదయం. స్తోత్రం చెప్పండి. అది బహు ఘోరమైన వ్యాధి కలిగింది. అప్పుడే నవ్వుతుంది, అప్పుడే ఏడుపుతుంది, అప్పుడే కోపం, అప్పుడే మరో విధంగా కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు. స్తోత్రం చెప్పండి. నిజము. బైబిల్ గ్రంథంలో అన్నాడు, సొలొమోను అన్నాడు, సామెతల గ్రంథం 19:21 హృదయంలోనంట అనేకమైన ఆలోచనలు పడతాయంట. గమనించండి, యెహోవా తీర్మానమే స్థిరము. మన ఆలోచనలు అనేకమైన ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ దేవునికి అనుకూలంగా ఉంటాయంటారా? ఎవరు హృదయము స్థిరముగా ఉంటదో, కొందరు హృదయము, కొందరు మనసు స్థిరముగా ఉండదు, చంచల మనసు. హల్లెలూయా.
అటు ఇటు పరుగులు పెడతా ఉంటారు, స్థిరత్వం అనేది కలిగి ఉండరు. స్తోత్రం చెప్పండి. ఆ మాటను మనం చూస్తే 81వ కీర్తనలో మనం చూద్దాం, చూడండి. ఆ మాటను మనం చూస్తే ప్రభు అన్న 78వ కీర్తనలో కావాలి. ఆ మాటను మనం చూస్తే కొందరు హృదయము కొందరు ఎలా ఉంటదంటే స్థిరముగా ఉండదంట. వారు స్థిరత్వం లేని వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఎక్కడ ఇప్పుడు ఎలా మారిపోతారు అనేది కూడా తెలియదు. స్తోత్రం చెప్పండి. చదవండి 78వ కీర్తన 78వ కీర్తన 6వ వచనం చూద్దామా. 78వ కీర్తన 6వ వచనం చూసినప్పుడు యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడక మూర్ఖత్వం తిరుగుబాటు గల తమ తరము వారిని పోలి ఉండక వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు